ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. గత కొద్ది రోజుల నుండి అంటే ఒక 10 డేస్ నుండి నాకు ఇన్స్టాగ్రామ్లో అండ్ అలాగే కామెంట్స్లోని రెగ్యులర్గా అడుగుతున్న ఒకే ఒక్క మాట, అక్క ఈ 2026 సంవత్సరంలోని 16 సోమవారాల వ్రతాన్ని ఎప్పుడు మొదలు పెట్టాలి, అలానే వ్రతం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలేంటి, పూర్తి పూజా విధానాన్ని వీలైతే పోస్ట్ చేయండి అక్క అని చెప్పి గత 10-15 రోజుల నుంచి నాకు రెగ్యులర్గా వస్తున్న మెసేజెస్, కామెంట్స్ అండి. అందరికీ చెప్తున్నాను, తొందరలోనే వీడియో పోస్ట్ చేస్తానమ్మా అని చెప్పేసి ఈ రోజుకి మీ అందరి ముందుకు ఈ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. అయితే గత సంవత్సరంలోనే నేను 16 సోమవారాల వ్రతాన్ని అయితే చేసుకొని నేను చేసుకునే విధానం, నేను పాటించే నియమాలు అన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకున్నాను. వీలైతే ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ వీడియోలో పూర్తిగా చెప్పగలుగుతానో లేదో తెలియదు, కానీ ఆ వీడియోలో అయితే పూర్తిగా నాకు తెలిసిన పూజా విధానం అంతా కూడా నేను క్లుప్తంగా చెప్పాను. వీలైతే మీరు ఒక్కసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఆ వీడియో చూసుకుంటూ చక్కగా మీరు పూజను అయితే చేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు నేను చెప్పానండి. పూర్తి పూజా విధానం అదే అని నేను చెప్పట్లేదు. నాకు పూర్తి మంత్రాలు రావు, బికాజ్ నేను బ్రాహ్మణ్ కాదు. నాకు పూర్తిగా మంత్రాలు రావు, షోడచోపచార పూజలు రావు. నాకు తెలిసినంత వరకు కూడా నిర్మలమైన మనసుతోని పూజ చేయడం, ఒకరికి సహాయం చేయడం, ఎవరు చెడు కోరుకోకపోవడం, ఇదే నాకు తెలిసిన పూర్తి విధానం అంతా కూడా అండి. నాతో ఏకీభవిస్తే ఎవరైనా కూడా నా పూజ చూసుకుంటూ చక్కగా నా వీడియో చూస్తూ మీరు ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు. లేదు నాకు మంత్రాలతోనే కావాలి, షోడచోపచార పూజలే నేను చెయ్యాలి, నేను అదే విధానం పాటించాలంటే చాలామంది యూట్యూబ్లోని పూజ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వీడియోస్ ఎవరివైనా పెట్టుకొని హ్యాపీగా మీరు చేసుకోవచ్చు. ఇంకా నండూరు శ్రీనివాస్ గారు చెప్పిన పూజా విధానం అయితే ఇంకా అత్యద్భుతం. ఆయన చెప్పిన తర్వాతనే చాలామంది యూట్యూబ్లోని ఈ పూజని పెట్టడం కానీ వీడియోస్ పెట్టుకోవడం కానీ చేశారు. ఇంకా ఆయన చెప్పిన మాటలైతే మాత్రం నిజంగా గురువు గారికి 100,000,000 వందనాలు ఎప్పటికైనా చెప్పుకుంటాను. ఆయన తలుచుకుంటూ, శివయ్యని తలుచుకుంటూనే పూజను అంతటినీ కూడా చేసుకున్నాను నేను. ఒక్కసారి పూర్తి పూజా విధానం అయితే కనుక చాలా ఉన్నాయి. మీరు యూట్యూబ్లోని మీకు ఎవరు నచ్చితే, ఎవరి పూజా విధానం బాగుందనుకుంటే వాళ్ళు చూసుకొని చక్కగా పూజనైతే చేసుకోండి. అందులోనైతే ఎలాంటి సందేహం లేదు. నాదే చూసి చేసుకోమని మాత్రం చెప్తున్నాను కదా. నాతో ఏకీభవించే వాళ్ళు మాత్రం నా పూజా విధానాన్ని చూసుకొని చక్కగా చేసుకోవచ్చు. నేను అనుకున్నదంతా కూడా ఎవరికి చెడు చేయకూడదు, వీలైతే సహాయం చేయాలి. ఎవరి చెడును నేను కోరుకోకూడదు, ఎవరి వెనకాతలో కూడా బ్యాక్ బిచ్చింగ్ చేయకూడదు. వీలైనంత వరకు జెన్యున్గా ఉండాలి అని మాత్రమే అనుకుంటాను. ఎవరి మంచినైనా కోరుకొని మాత్రమే చేసుకోవాలని కోరుకుంటాను. అలా చేసుకున్నాను కాబట్టే శివయ్య నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారండి. నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను 2025లోని జూలైలోని పౌర్ణమికి ముందే స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఎలా అయితే స్టార్ట్ చేసుకున్నానో అలానే స్టార్ట్ చేసుకున్నాను. నన్ను 2025లోని ఎన్నిసార్లు కాశీకి రప్పించారో నిజంగా శివయ్య. తండ్రి యొక్క కరుణ ఎలాంటిదో స్వయంగా నేను అనుభవించి చెప్తున్నాను మీ అందరికీ కూడా. ఆ కరుణని నేను మాటల్లో కూడా చెప్పలేనండి. అపారమైన కరుణ, అపారమైన కృప తండ్రి ఇచ్చారు నాకు. నేను అది మాటల్లో కూడా చాలా విషయాలు మీకు చెప్పలేను. నేను అంతే ఎన్నో విషయాలు నేను పాల్పంచుకొని అందరితో, ఓకే శివయ్య నాకు ఇలా చేస్తున్నారు, ఇది ఎప్పుడు నేను కృతజ్ఞతగా ఉంచుకోవాలని చెప్పి అలా ఉంచుకుంటున్నాను. 16 సోమవారాలు వ్రతం చేస్తే తలరాత తిరగ రాసుకోవచ్చు, మారుతుంది అని చాలామంది దగ్గర నేను విన్నాను. నిజంగానే మారుతుందండి. నిజంగానే తలరాతని తిరిగి రాసుకోవచ్చు అని అనిపించింది. అంత అత్యద్భుతమైన పూజ ఈ పూజ మాత్రం ఎవ్వరూ వదులుకోకండి. ఎవరైనా చేసుకోవచ్చు, చిన్న పెద్ద ఆడ మగ అసలు ఎవ్వరూ తేడా లేకుండా చక్కగా ఈ పూజను చేసుకోవచ్చు. ఏ ఆడంబరాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. పుట్టమన్ను, పసుపు కుంకుమ, విభూది, గంగాజలం అంటే నీరు, స్వచ్ఛమైన నీరు ఉంటే చాలు ఈ పూజ మొత్తం తృప్తిగా చేసుకోవచ్చు. మిగిలినవన్నీ కూడా మన సంతోషం కోసం చేసుకున్నవండి, మన తృప్తి కోసం చేసుకున్నవి. నిజానికి ఈ ఒక్కటి మాత్రం ఉంటే సరిపోతుంది. చక్కగా శివయ్యకి పూజనైతే చేసుకోవచ్చు. ఇకపోతే ఇంకా చెప్తాను, చాలా విషయాలు మీతో పంచుకోవాల్సినవి ఉన్నాయి.
ఇకపోతే ఈ 2026 సంవత్సరంలోని ఈ పూజను ఎప్పుడు చేసుకోవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఈ 2026 సంవత్సరంలో తొలి ఏకాదశి మొన్న శనివారం అయిపోయింది కదండి. తొలి ఏకాదశి తర్వాత సోమవారం వస్తుంది కదా, ఆ సోమవారం నాడు నుంచి పూజనైతే చేసుకోవచ్చు. అంటే 27 నుంచి మీరు పూజన చేసుకోవచ్చు. 27 కానీ, లేదా చాలామంది పౌర్ణమి కూడా చేస్తారు, పౌర్ణమి రోజు కూడా చేస్తారు. గురు పౌర్ణమి అనేది కూడా చాలా మంచిది. గురు పౌర్ణమి రోజు కూడా 29ని కూడా చేసుకోవచ్చు. చాలా చాలా మంచిది గురు పౌర్ణమి అయితే మాత్రం. గురు పౌర్ణమి రోజు కూడా చేసుకోవచ్చు. అలానే ఆగస్టు 3వ తేదీని కూడా చేసుకోవచ్చు. ఈ 3 తేదీల్లోని ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ నేను మాత్రం కాశీ వెళ్ళినప్పుడు లాస్ట్ టైం అనుకున్నాను, ఈసారి కాశీ వెళ్ళినప్పుడు నా 16 సోమవారాల వ్రతాన్ని గంగమ్మ ఒడ్డున, గంగమ్మ ఒడి దగ్గర నేను చేసుకోవాలి, అక్కడే సంకల్పం తీసుకోవాలి అనుకున్నాను. అనుకోకుండా నేను ఈ మధ్య వెళ్ళిన కాశీ ప్రయాణం సోమవారం రోజు నేను కాశీలో దిగడం, ఆ రోజు ఆరుద్ర నక్షత్రం అవ్వడం అన్నీ కలిసి వచ్చాయి కదా అని చెప్పేసి ఆ రోజు నేను సంకల్పం తీసుకొని కాశీలోని గంగానది ఒడ్డున శివయ్య సన్నిధిలోని 16 సోమవారాల వ్రతాన్ని అయితే ప్రారంభించానండి. నా దగ్గర ఉన్నదంతా ఒక మట్టి ప్రమిద, దీపం, పార్థివలింగం చేసుకోవడానికి పుట్టమన్ను, పసుపు కుంకుమ, విభూది, ఇంతకు మించి నా దగ్గర ఏమీ లేదు. వాటితోనే చేసుకున్నాను. నాకు వచ్చిన ఏదో ఒక మంత్రంతోనో లేకపోతే ఒక మాటతోనో శివయ్యని అర్చించుకున్నానండి. తర్వాత వెంటనే కాశీ నుంచి వచ్చిన తర్వాత 2వ వారం కూడా ఎలాంటి ఆటంకం లేకుండా చేసుకున్నాను. ఇదే ఇప్పుడు మీరు చూస్తున్న పూజ 2వ వారం అనమాట. ఎలాంటి ఆటంకం లేకుండా చేసుకున్నాను. 2 వారాలు గట్టెక్కాయి అంటే అన్ని వారాలు కూడా ఇంకా శివయ్య చేయించేస్తారు నా చేత్తోని. ఆ గణపతి తండ్రి కూడా చేయిస్తాడు, పార్వతీదేవి కూడా చేయిస్తుంది. అదే నమ్మకంతో నేను 2వ వారం కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాను. ఈ సోమవారం వస్తే ఇది 3వ వారం అనమాట. ఆ తండ్రి దయ వల్ల ప్రతి వారం కూడా చేసుకోవాలి, ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా అని చెప్పి నేను పూజనైతే చేసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ ఏంటంటే నేను 16 సోమవారం వ్రతం చేసిన తర్వాత అనుకోకుండా దివాళీకి కాశీ వెళ్ళి అక్కడ గంగమ్మ ఒడిలోని ఈ పార్థివలింగాలన్నిటిని కూడా చేర్చానండి. అంటే నేను అనుకోలేదు, ఒకటే మనసులో సంకల్పం, తల్లి నేను నీ దగ్గరికి వచ్చి పార్థివలింగాలన్నిటిని కూడా నీ ఒడికి చేర్చగలనా, చేర్చేలా చేయి తల్లి అని చెప్పి ప్రార్థించి ప్రతి వారం పూజ చేసుకున్నాను తప్ప. కానీ నేను ఏ కోరికతోనో లేకపోతే ఏ వ్యామోహంతోనో దేంతో కూడా నేను చేసుకోలేదు. అంతే మనస్ఫూర్తిగా చేసుకోవడం వల్ల కార్తీక మాసంలోని కార్తీక పౌర్ణమి రోజు అక్కడ దేవతల దీపావళి అండి, దివాళీ అంటారు. చాలా పెద్ద ఎత్తున అక్కడ పండుగ జరుగుతుంది. ఆ రోజు నేను ఉదయాన్ని చక్కగా 8:30 ప్రాంతంలోని గంగమ్మ ఒడిలోనైతే ఆ చల్లని తల్లిని ఒడిలో నేను ఈ పార్థివలింగాలన్నిటిని కూడా కలిపానండి. వీడియో కూడా ఉంటుంది, కావాలంటే నేను వీడియో కూడా మళ్ళీ పోస్ట్ చేస్తాను, ఒక షార్ట్ వీడియో అనేది. నేను ఏ సంకల్పం అయితే తీసుకొని చేసుకున్నానో అది నిజంగా నెరవేర్చింది అమ్మ శివయ్యను. ఇంతకు మించి నాకు ఇంకేం అదృష్టం కావాలి అనుకున్నాను. అలానే అనుకోకుండా చాలా మార్పులు జరిగాయి. 16 సోమవారాల వ్రతం పట్టుకున్న తర్వాత ఎన్నో మార్పులు జరిగాయండి. నా చుట్టుపక్కల ఉండే ట్రాష్ ఏదైతే ఉందో, నా లైఫ్లో ఉండే టాక్సిక్ ఏదైతే ఉందో అదంతా కూడా శివయ్య తీసేశాడు. నాకు ఏది మంచి అది మాత్రమే ఉంచాడు. నాకు ఏది చెడు అనుకున్నది అంతా కూడా మొత్తం తీసేశాడండి. ఇంకా నా బిజినెస్లో కూడా చాలా మంచి నిజంగా సహాయం అందించాడు తండ్రి. బిజినెస్ కూడా 2025 అంతా చాలా మంచిగా చేసుకున్నానండి. నాకున్న చిన్న బిజినెస్ని ఎంతో బాగా చేసుకున్నాను, ఎంతో మంచిగా అయ్యింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఎప్పుడూ నా బిజినెస్ కోసం కానీ దేనికోసం కూడా నేను చెప్పుకునేదాన్ని కాదు పూజలోని. ఇంకా నేను ఈ పూజ చేసుకోవాలి, ఇంకా నీ పాదాలని పట్టుకోవాలి తండ్రి, ఇంకా నాకు మంచి బుద్ధి రావాలి, మంచి జ్ఞానం రావాలి, నా కోపం తగ్గాలి, ఇలా ప్రతి వారం కూడా ఏదో ఒకటి ఇలా చెప్పుకుంటూనే పూజ చేసుకునేదాన్ని. ఇంకా నీ దర్శన భాగ్యం కలిగించి తండ్రి అని అనుకునేదాన్ని. అలానే శివయ్య దర్శన భాగ్యం కలిగించారు. అలానే నా బుద్ధిని చాలా వరకు మార్చారు, నా జ్ఞానాన్ని పెంచారు, నా కోపాన్ని తగ్గించాడు. నా లైఫ్లో ఉన్న ఏదైతే చెడు ఉందో అదంతా కూడా తీసేశారండి. పార్థివలింగంతో పూజ చేస్తే వచ్చినంత అత్యద్భుతమైన ఫలితం నా జీవితంలో నేను దేనికి కూడా చూడలేదు అన్నంతగా నాకు ఈ పూజ అయితే అనిపించింది. పార్థివలింగంతో పూజ చేసినందుకే నాకు శివరాత్రి రోజు శివయ్య యొక్క మహిమలు చూసైతే
నాకు బ్లాంక్ అయిపోయాను. ఇలా కూడా ఉంటుందా, ఇలా కూడా జరుగుతుందా అని చెప్పి. ఒకటి కాదు, రెండు కాదండి, ఎన్నని చెప్పాలో దీని గురించి నాకు తెలియట్లేదు. ఇంకా పూర్తి పూజా విధానం అయితే నేను ఆ లింక్ పెడతాను, వీలైతే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తాను, చూసుకోండి. ఇక్కడైతే నేను పూర్తి పూజా విధానాన్ని ఏమీ చూపించలేదు, చెప్పలేదు కూడా. పార్థివలింగం చేసుకున్నాను, శివయ్య పటం పెట్టుకున్నాను, కాశీ నుంచి తెచ్చుకున్న రుద్రాక్ష మాలలు పెట్టుకున్నాను, శివయ్యకి విభూతితో పూజ చేసుకున్నాను, గౌరమ్మని వినాయకుడిని పెట్టుకున్నాను, పూజ చేసుకున్నాను. ఏదీ లేకపోయినా మట్టి ప్రమిదతో అయినా దీపం పెట్టుకోవచ్చనే ఒకే ఒక సంకేతంతో పిండి ప్రమిదలతోని చక్కగా దీపారాధన చేసుకున్నానండి. అంతే, ఇంతకు మించి ఇంకా శివయ్య నాకు ఇంకేం భాగ్యం ఇస్తాడు, చాలు, ఇది సరిపోదా నాకు అని అనిపించింది. ప్రతి ఏడాది, ప్రతిరోజు, ప్రతి నిమిషం ఆయన ధ్యానంలో ఉండాలని కోరుకుంటున్నాను. సర్వదా నేను ఆయన పాదాల దగ్గరే నా జీవితాన్ని అర్పించాలని కోరుకుంటున్నాను. ఇంతకు మించి ఇంకా నాకు ఇంకేం కావాలి తండ్రి, నువ్వు చూపించిన అన్ని అద్భుతాలు కూడా నేను చూస్తున్నాను, ఎప్పుడు నీ చెంతనే ఉంచు అని మనస్ఫూర్తిగా వేడుకోవడం తప్ప నేను ఇంకేమీ చేయట్లేదండి. వీలైతే అందరూ కూడా 16 సోమవారాల వ్రతాన్ని మొదలు పెట్టండి. సోమవారం అనే కాదు, గురు పౌర్ణమి రోజు కానీ, ఆగస్టు 3 కానీ, ఆ తర్వాత ఎప్పుడైనా చాతుర్మాస్యంలోని ఏ వ్రతం మొదలుపెట్టినా మన తలరాత నిజంగానే తిరగ రాసుకోవచ్చు. ఇదైతే మాత్రం చాలా గట్టిగా చెప్పగలను.